ప్రపంచంలోనే అతిపెద్ద ఖండం, వేల ఏళ్ల నాటి సంస్కృతికి నిలయం. కానీ ఈ అందమైన ఆసియా వెనుక ఎవరికి తెలియని సైన్స్కు కూడా చిక్కని కొన్ని భయంకరమైన రహస్యాలు దాగి ఉన్నాయి. మానవ మేధస్సుకు సవాలు విసిరే వింతలు, ఆధునిక సైన్స్ సమాధానం చెప్పలేని ప్రశ్నలు. నేటి మన వీడియోలో ఆసియా ఖండంలోని టాప్ 4 అత్యంత మిస్టరీస్ మరియు భయానక రహస్యాల గురించి తెలుసుకోబోతున్నాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరి రహస్యం మీ ఆలోచనను పూర్తిగా మార్చేస్తుంది. మన మొదటి ప్రయాణం భారతదేశంలోని రాజస్థాన్కు. ఇక్కడ ఉన్న బన్గఢ్ కోటను భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన దెయ్యాలు తిరిగే ప్రదేశంగా గుర్తిస్తారు. ప్రభుత్వమే స్వయంగా చీకటి పడ్డాక ఈ కోటలోకి ఎవరూ వెళ్ళకూడదని బోర్డులు పెట్టిందంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో అర్థం చేసుకోండి. 17వ శతాబ్దానికి చెందిన ఈ కోట ఒక రాత్రిలోనే శ్మశానంగా ఎలా మారింది? స్థానిక కథనాల ప్రకారం ఒక మంత్రగాడు ఈ కోట యువరాణి రూపానికి ముగ్ధుడై ఆమెను వశపరుచుకోవాలని చూశాడు. కానీ యువరానికి ఆ విషయం తెలిసి ఆ మంత్రగాడిని చంపేసింది. చనిపోయే ముందు ఆ తాంత్రికుడు ఈ కోట మొత్తం నాశనమైపోతుందని, ఇక్కడ ఎవరు బతకకూడదని శపించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ శాపం జరిగిన కొద్ది రోజులకే పక్క రాజ్యంలో జరిగిన యుద్ధంలో కోటలో ప్రజలంతా దారుణంగా చంపబడ్డారు. ఇప్పటికీ రాత్రి వేళల్లో అక్కడ ఏడుపులు, వింత శబ్దాలు వినబడతాయని స్థానికులు చెబుతారు. సైన్స్ దీన్ని నమ్మకపోయినా రాత్రిపూట అక్కడికి వెళ్ళిన కొందరు మళ్ళీ తిరిగి రాలేదనేది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. ఇప్పుడు మన ప్రయాణం జపాన్ వైపు. 1986లో ఒక డ్రైవర్ సముద్ర గర్భంలో షార్క్ చేపల కోసం వెతుకుతుండగా అతనికి ఊహించని ఒక దృశ్యం కనిపించింది. సముద్రం కింద దాదాపు 25 మీటర్ల లోతులో పర్ఫెక్ట్ మెట్లు, పిరమిడ్ లాంటి భారీ రాతి నిర్మాణాలు బయటపడ్డాయి. దాని పేరే యోనాగుని మాన్యుమెంట్. ఇది మానవులు నిర్మించిందా లేక ప్రకృతి సిద్ధంగా ఏర్పడిందా? పరిశోధకుల ప్రకారం ఒకవేళ ఇది మానవులు కట్టింది అయితే ఇది కనీసం 10,000 సంవత్సరాల క్రితం నాటిది అయి ఉండాలి. అంటే ఈజిప్ట్ పిరమిడ్ల కంటే చాలా పాతదని అర్థం. కానీ 10,000 ఏళ్ల క్రితం అంతటి సాంకేతికత ఎక్కడది? సముద్రం కింద అంత పెద్ద నగరాన్ని ఎవరు నిర్మించారు? భూకంపం వల్ల అది మునిగిపోయిందా లేక వేరే ఏదైనా కారణం వల్ల ఉందా? ఆధునిక సైన్స్ సైతం ఇప్పటికీ దీనిపై ఒక స్పష్టమైన నిర్ధారణకు రాలేకపోతుంది. ఆగ్నేయ ఆసియాలోని లావుస్ అనే దేశంలో ఒక వింతైన మైదానం ఉంది. ఇక్కడ వేల సంఖ్యలో రాతితో చేసిన భారీ జాడీలు పడి ఉన్నాయి. కొన్ని జాడీలు దాదాపు 3 మీటర్ల ఎత్తు, టన్నుల కొద్ది బరువు ఉంటాయి. వీటిని ప్లాన్ ఆఫ్ జార్స్ అని పిలుస్తారు. ఈ పాత్రలను దాదాపు 2000 సంవత్సరాల క్రితం తయారు చేశారని అంచనా. కానీ ప్రశ్న ఏంటంటే అంత బరువైన రాతి పాత్రలను అంత దూరం ఎవరు మోసుకొని వచ్చారు? వాటిని ఎందుకు ఉపయోగించారు? స్థానిక పురాణాల ప్రకారం పూర్వం ఆ ప్రాంతంలో రాక్షసులు ఉండేవారని, వారు మద్యం దాచుకోవడానికి ఈ పాత్రలను వాడేవారని నమ్ముతారు. మరికొందరు పరిశోధకులు వీటిని చనిపోయిన వారు అస్థికులను దాచడానికి ఉపయోగించారని అంటారు. కానీ ఇంత పెద్ద ఎత్తైన ఈ రాతి పాత్రలను మైదానం అంతా ఎందుకు పరిచయం అనేది ఇప్పటికీ ఒక వీడని రహస్యం. ఇక చివరగా ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన భగవంతుని ఉనికి ఉందని నమ్మే ప్రదేశం కైలాస పర్వతం. ఎవరెస్ట్ పర్వతం కంటే ఎత్తు తక్కువగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కైలాస పర్వతాన్ని ఎవరు అధిరోహించలేకపోయారు. ఎందుకు? ఎక్కడికి వెళ్ళిన పర్వతారోహకులు చెప్పిన విషయాలు వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. కైలాస పర్వత పరిసరాల్లో సమయం చాలా వేగంగా కదులుతుందట. అక్కడ కేవలం 12 గంటల్లోనే గోళ్ళు, జుట్టు 2 వారాలంత వేగంగా పెరుగుతాయని పర్వతారోహకులు స్వయంగా చెప్పారు. రష్యన్ పరిశోధకుల ప్రకారం కైలాస పర్వతం కేవలం ఒక కొండ కాదు, అది భారీ మానవ నిర్మిత లేదా అలౌకిక శక్తులు నిర్మించిన పిరమిడ్. ఇది భూమికి ఒక కేంద్ర బిందువు అని కూడా అంటారు. ఇక్కడికి వెళ్ళిన వారికి దిశలు తెలియవు, రేడియో సిగ్నల్స్ పనిచేయవు. ఇది భగవంతుడి నివాసమా లేక వేరే లోకానికి దారా? ఈ రహస్యం మానవాళికి ఎప్పటికీ ఒక ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. చూశారుగా, ఆసియా ఖండంలో దాగి ఉన్న ఈ అద్భుతమైన రహస్యాలు,
సైన్స్ ఎంత ఎదిగినా ప్రకృతి మరియు చరిత్ర సృష్టించిన ఈ మిస్టరీలను ఛేదించడం ఎవ్వరికీ సాధ్యం కాలేదు. మరి ఈ 4 రహస్యాల్లో మీకు ఏది అత్యంత వింతగా లేదా భయానకంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మిస్టరీ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.